హలో అండి, నేను మీ రమ్య బురాన్పూర్ మధ్యప్రదేశ్ నుంచి. మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసి మేము వెళ్తున్నాము. నది స్నానం చేయడానికి చాలా వరకు ట్రై చేసామండి, ఎక్కడ అవకాశం లేదు. అందుకని చెప్పేసి ఆలయ దర్శనానికి అని చెప్పి వెళ్తున్నాము. ఇది తపతీ నది అండి, డ్రైన్ వాటర్ అది కూడా కలుస్తూ ఉంది. ఎక్కడ స్నానం చేయడానికి అవకాశం లేదండి. అందుకని చెప్పేసి ఆలయానికి వెళ్తున్నాము. వచ్చామండి. ఇది చాలా ప్రాచీనమైన గుడి అంటండి. ఇక్కడ ఉదయం నుంచి కూడా చాలామంది దర్శనానికి అని చెప్పి వచ్చారు. మేము వెళ్ళింది ఈవినింగ్ 4కి, అయినప్పటికీ కూడా చాలామంది ఉన్నారు దర్శనానికి. భజనలు చేసేవాళ్ళు ఇంకా జాగారం చేసేవాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారండి. ఇదిగోండి పక్కన ఆలయం, ఇదిగోండి ఇలా ఓపెన్ ఏరియా చాలా ఉంది. వరదలు వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోద్దంటండి. ఇదంతా ఇదిగోండి రావి చెట్టు చాలా పెద్దదండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట ఇది. ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా పూజలు అవి చేసుకుంటున్నారు. శివలింగము ఇక్కడ ఒక షెడ్ లాగా ఉంది, దాని కింద ఇదంతా ఏర్పాటు అనేది చేశారు. ప్రత్యేకమైన పూజలు అనేది చేస్తూ ఉన్నారు. ఇది మహారాష్ట్ర బోర్డర్ కూడా అండి. అందుకని చెప్పేసి ఎక్కువ ఈ తండాలు ఇంకా చాలా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తారు, మహాదేవుణ్ణి పూజిస్తారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కలశంతో పాటు నీటిని, పువ్వులు, అక్షతలు వేసుకుని మరీ ఇక్కడికి వస్తారండి. చాలా టైమే పట్టిందండి. ఈవినింగ్ 4 అయినా కూడా అస్సలు రష్ తగ్గలేదు, చాలామంది ఉన్నారు. ఇదిగోండి పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఈ ఆవరణ లోపనే అండి ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇక్కడ స్వచ్ఛందంగా, అంటే ఈ గుడికి సంబంధించిన వాళ్ళే చాలామంది పిల్లలు వాలంటీర్గా ఈ ప్రసాదాలు అవి చేయడము, పంచిపెట్టడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మా చిన్నప్పుడు ఐలూరు గ్రామానికి దగ్గరలో చక్కగా శివాలయం ఒకటి ఉండేదండి. అక్కడ స్నానానికి అని చెప్పి వెళ్ళి రేగిపళ్ళు, శనక్కాయలు ఇవన్నీ తెచ్చుకొని ఆడుకున్న రోజులైతే గుర్తొచ్చినాయి. ఈ పిల్లల్ని చూస్తుంటే మాకైతే చాలా సందడిగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ సప్తశృంగి మాత ఆలయం అండి. ఇది అమ్మవారిని చాలా భక్తిగా పూజిస్తూ ఉన్నారు. కోరిన కోరికలు తీరుతాయని చెప్పి వీళ్ళు చాలామంది నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉందంటండి ఈ చెట్టు. ఇక్కడ కూడా శివలింగం అనేది ఉంది. ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తున్నారు. దగ్గరగా వచ్చేసామండి ఇప్పుడు. ఇదిగోండి చూడండి, శ్రీ ప్రాచీన్ గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్. చాలా పురాతనమైన గుడి అంటండి ఇది. ఇదిగోనండి లోపలికి ఇలా క్యూ లైన్లో నుంచి వచ్చిన తర్వాత కిందకి ఇలా ఉండింది. కిందకి ఇలా వస్తే ఇక్కడ మెట్లయి ఉన్నాయండి. రష్ ఉండడంతో మెల్లమెల్లగా ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. నేను చాలా వరకు స్వామివారిని దగ్గరగా చూపించడానికి ప్రయత్నిస్తానండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు. అస్సలు ఒక్క నిమిషం కూడా చూడడానికి అవకాశం లేదు. నేను ఇంకా దక్షిణ అనేది వేసి స్వామివారిని దర్శించుకున్నాను. ఇదిగోండి త్రిశూలము, స్వామివారి ముఖంతో ఇలా ఉంటుందండి. ఇక్కడ మధ్యలో శివలింగము చూడడానికి అత్యద్భుతంగా ఉంటుందండి స్వామివారి దర్శనం అనేది. ఇలా శివరాత్రి టైం అనే కాదండి, ఎప్పుడూ కూడా ఇక్కడ ఫుల్ రష్గా ఉంటుంది. మాస శివరాత్రులని ఇలా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. అందరూ దర్శనం చేసుకోండి. ఎక్కువసేపు అసలు ఉండనివ్వట్లేదండి, బయటకు వచ్చేసాము. స్వామివారిని ఇలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాక ప్రసాదం కోసం వచ్చామండి. ఇదిగోనండి ప్రసాదము. ఇంకా మగవారికి అయితే కనుక నుదుటిన పెట్టుకోవడానికి గంధం అనేది ఇస్తున్నారు. ఇదిగోండి వడియాలు ఇలా ఇచ్చారు. ఇవేనండి ఇక్కడ ప్రసాదం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.